సార్ నమస్తే అండి. నేను ఏలూరు నుంచి మాట్లాడుతున్నామండి. నమస్తే 1 సార్. వీక్ బ్యాక్ 3-in-1 లాటెక్స్ తీసుకున్నామండి. ప్రెజెంట్ యూజ్ చేస్తున్నాము విత్ యాక్సెసరీస్. చాలా ఫీలింగ్ ఈజ్ వెరీ గుడ్ అండి. ఇంతకు ముందు దూదితో తయారు చేసిన పరుపు ఉంటది కదండి, అది వాడేవాళ్ళము. ఓకే. ఓకే. తర్వాత మీ రివ్యూస్ చూసి చాలా సర్చింగ్ చేసి మీ తెనాలి షోరూమ్ కి వచ్చి మరి తీసుకున్నాను. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. చక్కగా నిద్రపడుతుంది. పొద్దున్న లేగలేకపోతున్నాము. పొద్దున్న గ్రౌండ్కి వెళ్ళి పీటీ చేద్దామన్నా సరే లేగలేకపోతున్నాము. ఇంకోటి సార్, బెడ్ ఇలా ఉంది సార్. ఓకే సార్, బాగుంది. పూర్తిగా లాటెక్స్ మ్యాట్రెస్ అనేది వాడొచ్చా సార్? పూర్తిగా A to Z వాడుకోవచ్చండి. అసలు యాక్చువల్ గానే లాటెక్స్ పెట్టి మొత్తం కంప్లీట్ గా లాటెక్స్ పెట్టి వాడుకోవటం వల్ల ఇంకా చాలా మంచిది. నేచురల్ ప్రొడక్ట్. వేరే వేరే ఫోములు వాడి అచ్చంగా వాడకూడదు అనుకుంటున్నారు. 100% వాడుకోవచ్చు. నేచురల్ ప్రొడక్ట్. డబ్బులు పెట్టలేక వేరే వాడాలి, కానీ డబ్బులు పెట్టగలిగితే ఏముందండి? అసలు ఆన్లైన్ లో సెర్చ్ చేస్తున్నాను. పూర్తిగా లాటెక్స్ బెడ్ అనేది ఏదైనా టాప్ కంపెనీస్ ఉన్నాయని కదండి, పెప్సీ కానీ, కర్లాన్ కానీ, నికమల్ కానీ, దేంట్లో కూడా నాకు పూర్తిగా లాటెక్స్ మాత్రం దొరకట్లేదు బయట. అన్ని ఏదైనా కాయర్ తో కానీ, జేజే ఫోమ్ అలా లింకప్ అయ్యి దొరుకుతుంది, కానీ పూర్తిగా లాటెక్స్ అయితే బయట దొరకట్లేదు. దొరకదు. ఎందుకు దొరకదో చెప్తానండి. లాటెక్స్ అనేది కాస్ట్లీ ప్రొడక్ట్, ఫస్ట్ పాయింట్. రెండోది, లాటెక్స్ అనేది వాళ్ళు తయారు చేయాలి. మన వీడియోల వల్ల లాటెక్స్ పరుపులు వాళ్ళు కూడా తయారు చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఎప్పుడైతే తయారు చేస్తారో లాటెక్స్ 1 నుంచి 1/2 ఇంచు పెట్టి మిగతాదంతా వాళ్ళ ఫోమ్ అమ్ముకోవాలి. అలా కాకుండా మన లాటెక్స్ అమ్మితే వాళ్ళ కంపెనీలను మూసేసుకోవటమే. వేల కోట్ల కంపెనీలను మూసేసుకోవటం. ఇప్పటికే దాదాపుగా 10-15 కంపెనీలు, పెద్ద కంపెనీలన్నీ అమ్మేసుకుంటున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో లాటెక్స్ మొత్తం వాళ్ళు పెడితే ఈ కంపెనీలు పనే ఉందంటే వాళ్ళ ఫోమ్ కంపెనీలు అందరూ పనే లేదు, ఖాళీ కూర్చుంటే. అందుకనే వాళ్ళు లాటెక్స్ ని ప్రమోట్ చేయరు. ఏదైనా వేసినా ఒక 1/2 నుంచి 1 ఇంచ్ చేసి లాటెక్స్ పరుపు అని అమ్ముకుంటారు. లాటెక్స్ పరుపు ఇలా ఉందనుకోండి, వీళ్ళు నిలబెడితే వంగిపోయింది. అలా ఎప్పుడైతే నాకు జస్ట్ సింగిల్ ఫోల్డ్ చేసి ఇచ్చారండి. కంపెనీ పరుపులు అలా ఉంటే ఎవరు కొనరుగా. నిలబడి పెట్టుంటే అవునండి. 3 కారణాల వల్ల వాళ్ళు లాటెక్స్ పరుపుని వాళ్ళు అమ్మరు. సార్ ఇంకో డౌట్ సార్, మీరు లాస్ట్ వీక్ ఒక వీడియో పెట్టున్నారు కదా, ఒక లాటెక్స్ ని పూర్తిగా ఎంజాయ్ చేయాలంటే బెడ్షీట్ కిందే ఒక 90 డెన్సిటీ వేసుకోమని యూజ్ చేయమని చెప్తున్నారు కదా వీడియోలో. యాక్చువల్గా అవును సార్. దీని మీద జిప్ కవర్ వచ్చేసి బెడ్షీట్, ప్రొటెక్టర్, టాపర్ అన్ని వేసేసేయండి. ఇంకో లేయర్ ఎక్స్ట్రా ఇచ్చాం కదా, ఆ లేయర్ దానిపైన వేసేసేయండి. అంటే పరుపు మీద లేయర్ వేసేసేయండి. లేయర్ వేసేసి దాని మీద ఓకే సార్. సపోజ్ చిన్నపిల్లలు ఉన్నప్పుడు తడిస్తే పాడవుతుంది కదా సార్. అంతే. ఇంకా మీరు ఒకవేళ చిన్నపిల్లలు ఉన్నా మీరు పైన బెడ్షీట్ వేసి వాడుకుంటే ఆ పై లేయర్ 2 ఇంచెస్ ఒక 5-6 ఏళ్ళకి చిడిపోయింది. పోనీయండి, మీరు నేచురల్ ప్రొడక్ట్ వాడిన వాళ్ళు అవుతారుగా. అవునండి. మీరు 65 డెన్సిటీ బయటకు తీసుకోండి. ఉన్నత కాలం వచ్చింది. తడిసినా ఏదైనా ఉన్నా కానీ ఉన్నత కాలం నేచురల్ ప్రొడక్ట్ వాడాలనుకున్నప్పుడు అది పైన వేసుకోండి. ఆ షీట్ వరకే పోతుంది. అదే గొప్పతనం. మన 3-in-1 లాటెక్స్ అలా ఇవ్వడానికి కారణం అది. ఏ షీట్ దెబ్బతింటే ఆ షీట్ తీసుకోండి. అవును. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సర్వీస్ సార్.